కాదేది టారిఫ్లకు అనర్హం అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి. అమెరికా ఫస్ట్ అంటూ కనిపించిన ప్రతి వ్యాపారాన్ని ఆయన సుంకాలతో బాధిస్తున్నారు. తాజాగా ఆయన దృష్టి సినిమాలపై పడింది. విదేశాల్లో షూటింగ్ చేసుకునే సినిమాలపై 100% టారిఫ్లు వడ్డించేశారు ట్రంప్. మరి ఈ టారిఫ్లు విదేశీ చిత్రాలకు వర్తిస్తాయా? దీని ప్రభావం భారతీయ సినీ రంగం పైన పడనుందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల లిస్టులోకి సినిమాలు చేరిపోయాయి. విదేశాల్లో చిత్రీకరించి అమెరికాలో విడుదల చేసే చిత్రాలపై ఏకంగా 100% టారిఫ్లు విధిస్తున్నట్లు ఆయన కీలక ప్రకటన చేశారు. కొందరు హాలీవుడ్ను నాశనం చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని వెల్లడించారు. ఈ టారిఫ్స్ తక్షణమే అమల్లోకి వచ్చేలా యుఎస్ వాణిజ్య శాఖ చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం సినిమాలను వస్తువుగా కాకుండా మేధో సంపత్తిగా పరిగణిస్తుండటం వల్ల వీటిపై ఎలాంటి సుంకాలు విధించడం లేదు. అయితే హాలీవుడ్ వెలుపల షూటింగ్ చేసే సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలకు కొన్ని నగరాలు భారీ ఎత్తున పన్ను మినహాయింపులు కల్పిస్తున్నాయి. దీంతో ఇటీవల కాలంలో చాలా నిర్మాణ సంస్థలు తమ కార్యకలాపాలను హాలీవుడ్ నుంచి టొరంటో, డబ్లిన్ వంటి నగరాలకు తరలించాయి. ఈ క్రమంలోనే ట్రంప్ 100% సుంకాలు విధించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ట్రంప్ టారిఫ్ ప్రకటనలతో అంతర్జాతీయ సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సుంకాలు కేవలం పూర్తి విదేశాల్లో నిర్మించిన సినిమాలకేనా, లేదా విదేశాల్లో చిత్రీకరణ జరుపుతున్న అమెరికన్ స్టూడియోలకు విధిస్తారా అన్న ప్రశ్నలకు ప్రస్తుతానికి సమాధానం లేదు. అంతేకాక థియేటర్లతో పాటు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఓటీటీల్లో విడుదల చేసే సినిమాలకు టారిఫ్లు ఉంటాయా అనేది కూడా తెలియరాలేదు. కానీ ఈ నిర్ణయంతో డిస్ట్రిబ్యూటర్లు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా మరికొద్ది రోజుల్లో విడుదల కాబోయే విదేశీ చిత్రాలను ఇప్పటికే కొనుగోలు చేసిన వారిలో తీవ్ర గందరగోళం నెలకొంది. మన సినిమాలపై అమెరికా టారిఫ్లు వసూలు చేస్తే భారత సినీ రంగం ఆర్థికంగా కుదేలవుతుందని బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి పోస్ట్ చేశారు. గత కొన్నేళ్లుగా ఇండియన్ ఫిలిమ్స్ కు అమెరికాలో మంచి ఆదరణ దక్కుతోంది. RRR, పఠాన్, డుమ్కీ, జవాన్ వంటి సినిమాలు యుఎస్ లో కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టాయి. 2023లో భారతీయ సినిమాలు అమెరికా బాక్సాఫీస్ వద్ద 168 కోట్లకు పైగా కలెక్షన్లు ఆర్జించాయి. ఇప్పుడు ట్రంప్ టారిఫ్ల ప్రకటన మన కలెక్షన్లను ప్రమాదంలో పడేసింది. అయితే హాలీవుడ్ను గుప్పిట్లోకి తెచ్చుకునేందుకే ట్రంప్ ఈ ప్రకటన చేశారనే వాదన వినిపిస్తోంది.